పల్నాడు జిల్లా కోటప్పకొండకి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. త్రికోటేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక 5 కోట్లతో నిర్మించిన కొత్తపాలెం టు కోటప్పకొండ రహదారిని పవన్ ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో డిప్యూటీ సీఎం పవన్ కోటప్పకి రానున్నారు. హెలిప్యాడ్ వద్ద జనసేన కార్యకర్తలు, నాయకులతో కాసేపు పవన్ మాటామంతి నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లా కోటప్పకొండకి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. త్రికోటేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక 5 కోట్లతో నిర్మించిన కొత్తపాలెం టు కోటప్పకొండ రహదారిని పవన్ ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో డిప్యూటీ సీఎం పవన్ కోటప్పకొండకి రానున్నారు. హెలిప్యాడ్ వద్ద జనసేన కార్యకర్తలు, నాయకులతో కాసేపు పవన్ మాటామంతి నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, మరి పవన్ కళ్యాణ్ కోటప్పకొండ దగ్గర ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు? పవన్ కళ్యాణ్ రానున్నారు కదా. వైశాలి, ఈరోజు పల్నాడు జిల్లా త్రికోటేశ్వర స్వామిని కోటప్పకొండలో దర్శనం చేసుకొని ఉన్నారు. ఈ రోజు మాత్రం ఏదైతే ఉందో బిజీగా గడపనున్నారు. ఇక్కడికి చూసుకున్నట్టు మాత్రం పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. జూబ్లీస్ లో నివాసంలో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవాడ ఎయిర్పోర్ట్ చేసుకుంటారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి హెలిప్యాడ్ ద్వారా కోటప్పకొండ చేరుకున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కోటప్పకొండ చేరుకున్న తర్వాత త్రికోటేశ్వర స్వామి దాదాపు గంట పాటు అక్కడ ఆయన్ని ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొన్న తర్వాత జనసేన నేతలతో, అదేవిధంగా కూటమి నేతలతో కూడా కాసేపు మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని తర్వాత ఏదైతే ఉందో కోటప్పకొండ వద్ద ఉన్న దాదాపు ఒక రహదారికి శాంక్షన్ చేశాడు. దానికి 5 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేసిన తర్వాత అది 6 నెలల్లో కూడా అధికారులు సమన్వయంతో కూడా పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. ఆ రోడ్డును కూడా ఈ రోజు ప్రారంభించున్నాడు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఏదైతే ఉందో దాదాపు మరో అర్ధ గంటలో మాత్రం అక్కడ కోటప్పకొండకు చేరుకున్నారు హెలిప్యాడ్ ద్వారా. దీనికి సంబంధించి కూడా ఆయన ఘనస్వాగతం పలికేందుకు కూటమి నేతలు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ముస్తాబు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టు మాత్రం పల్నాడు జిల్లాలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా త్రికోటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకుంటానని గతంలో కూడా పవన్ కళ్యాణ్ పలుమార్లు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. దాని నేపథ్యంలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు మాత్రం భారీ బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.